హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తులు అయితే నెలకొన్నాయి. ఈ సంఘటన అంతా మనందరికీ తెలుసు. ఏదైతే పహల్గామ్లో మన యొక్క టూరిస్టుల మీద దాడి చేసిన తర్వాత మన ఇండియా ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా వాళ్ళ దేశంలోకి వచ్చినామని చెప్పేసి పాకిస్తాన్ మన దేశంలో కూడా దాడి చేసింది. ముఖ్యంగా డ్రోన్లతో డ్రా చేసింది అనమాట. ఈ డ్రోన్లు ఎవరు తయారు చేసినాయి అంటే ఏదైతే టర్కీ మేడ్ డ్రోన్లు అనమాట. డ్రోన్లలో టర్కీ కొంచెం ముందుంది. అందుకోసం అని చెప్పేసి మన ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో టర్కీ ఒక కార్గో ప్లేన్ ద్వారా పాకిస్తాన్కి డ్రోన్లు పంపించింది అనమాట. మనమేమో టర్కీలో భూకంపం వస్తే వాళ్ళకి ఎయిడ్ పంపించడం అంటే అక్కడున్న ప్రజలకి ఏదో ఫస్ట్ ఎయిడ్ ఏదైతే గాయాలు అవుతాయి కదా, గాయాలు కొంచెం ఫుడ్ ఇవన్నిటిని మనం పంపించి టర్కీకి హెల్ప్ చేస్తే దోస్తు ద్వారా, వాళ్ళు మాత్రం మనకి ఏదైతే పాకిస్తాన్కి డ్రోన్లు పంపించి మన మీద దాడికి అంటే ఏదో అంటారు కదా, మనం సహాయం చేస్తే మినిమం కనీసం విశ్వాసం కూడా లేకుండా మన మీద యుద్ధం చేయడానికి పాకిస్తాన్కి డ్రోన్లు ఇచ్చిందని చెప్పేసి అంటాం కదా, అలా పాకిస్తాన్కి అయితే హెల్ప్ చేయడం జరిగింది. అయితే ఇలా హెల్ప్ చేయడం అనేది మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్కి నచ్చలేదు అనమాట. అంటే భారతీయులకి నచ్చలేదు. ఎందుకంటే మన పాకిస్తాన్ మన మీద దాడి చేస్తుంటే వాళ్ళకు డ్రోన్లు ఇచ్చినప్పుడు మనం ఎందుకు టర్కీ ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మన భారతదేశంలోనే ప్రభుత్వ నిర్ణయం లేకుండానే చాలామంది వ్యాపారులు టర్కీకి సంబంధించిన యాపిల్స్ కానీ అలాగే మార్బుల్స్ కానీ ఏదైతే టర్కీకి సంబంధించిన టూరిజం, మన దేశం నుంచి చాలామంది టర్కీకి టూరిజం వెళ్తారు. అయితే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పాకిస్తాన్కి టర్కీ హెల్ప్ చేసిన తర్వాత మన దేశం నుంచి వెళ్ళే టూరిస్టులలో 50% ఆక్యుపెన్సీ ఖాళీ అయిపోయింది. అంటే 50% మంది క్యాన్సిల్ చేసుకున్నారు టర్కీ వెళ్ళటం. అంటే వేరే వేరే డెస్టినేషన్స్ చూసుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ఏదైతే మూర్ఖపు పాకిస్తాన్ వెంట ఉంటే దాదాపు 140 కోట్ల భారతదేశానికి సంబంధించిన వాల్యూ అయిన మార్కెట్ని వాళ్ళు వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం టర్కీ మీద ఎలాంటి అధికారిక శాంక్షన్స్ వేళ స్వచ్ఛందంగానే మన భారతదేశంలో ఉన్న వ్యాపారులు తీసుకుంటున్నారు. అదే కనుక మన ప్రభుత్వం కనుక ఇంకా టర్కీ మీద అధికారికంగా శాంక్షన్స్ వేసినట్లయితే వాళ్ళు ఇంకా తీవ్రస్థాయి నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే టర్కీకి బుద్ధి చెబుతున్నారు. మనం వాళ్ళు భూకంపం వచ్చినప్పుడు మనం హెల్ప్ చేస్తే వాళ్ళకి పాకిస్తాన్కి డ్రోన్లు ఇచ్చి మన మీద దాడి చేయడానికి ఉజుగొలిపారు. అంటే ఏదంటారు కదా, ఆ తిన్నంటి వాసాలు లెక్క పెట్టడం సంథింగ్ సామెతలు ఉంటాయి కదా, తల్లి కడుపునే పొడిచారు సంథింగ్ కొన్ని సామెతలు ఉంటాయి కదా, సేమ్ అట్లనే అనమాట. మనం హెల్ప్ చేస్తే ఎట్లా హెల్ప్ చేయడం, వాళ్ళకి పాకిస్తాన్కి హెల్ప్ చేయడం ద్వారా మన ఇండియన్స్కి తీవ్రస్థాయిలో కోపం వచ్చింది. దీని ద్వారా ఏంటంటే టర్కీ ప్రొడక్ట్స్ని కానీ టర్కీ వెళ్ళటానికి కానీ తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాం. దీనివల్ల టర్కీకి మాత్రం తీవ్రస్థాయిలో నష్టం అయితే జరుగుతుంది. అయితే ఉగ్రదేశాన్ని నమ్ముకుంటే ఎలాంటి గతి పడుతుందో త్వరలో టర్కీకి అయితే తెలుస్తుందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే.